Hello students, so we'll see about the given account of flow of energy in an ecosystem. So the flow of energy in an ecosystem ఎలా జరుగుతుంది అంటే ఒక ఎనర్జీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక ఈకోసిస్టంలో ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజమ్స్కి ఎలా వెళ్తుంది అని వాటి గురించి డిస్క్రైబ్ చేయమని చెప్తున్నారు. సో విల్ సీ. సో ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దిస్ ecosystem is what? Sun. So sun is the radiant energy source for all the organisms living on this ecosystem. ఈ ఈకోసిస్టంలో అంటే ఈ జీవావరణలో జీవించేటువంటి ప్రతి ఒక్క జీవికి సన్ అనేది ఒక ఎనర్జీని ప్రొవైడ్ చేసేటువంటి సోర్స్ అనమాట. కానీ సన్ నుంచి వచ్చేటువంటి ప్రతి రేడియేషన్ యూస్ఫుల్ కాదు. సో అక్కడ ఏంటి, టోటల్ సన్ నుంచి 50% అంటే అవుట్ ఆఫ్ టోటల్ సన్లైట్ ఓన్లీ 50% సన్లైట్ మన ఎర్త్ వరకు ఈకోసిస్టమ్ వరకు రీచ్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ దిస్ 50% ఆఫ్ ది సన్లైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిలీజ్ ద ఎనర్జీ సోర్స్, అవుట్ ఆఫ్ దాట్ ఓన్లీ 2 to 10% ఈజ్ యూటిలైజ్డ్ బై ద లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ప్లాంట్స్ ద్వారా జనరల్గా ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, లేదా ఇది ఒక లేక్ ఈకోసిస్టమ్ అయితే వాటిపైన ఉండేటువంటి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అనుకోండి. సో ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఆల్గే అనుకోండి. సో ఆ ఆర్గానిజంలో ఉండేటువంటి ఈ సన్లైట్లో నుంచి ఓన్లీ 2 to 10% మాత్రమే ఫుడ్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాయి అన్నమాట. సో ద రిమైనింగ్ ఈజ్ నాట్ యూస్డ్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అనమాట. సో హియర్ దట్ ఎనర్జీ విచ్ ఈజ్ యూటిలైజ్డ్ బై ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ అంటే ప్లాంట్స్ మెయిన్గా ద ఎనర్జీ విచ్ ఈజ్ యూస్డ్ ఫర్ ప్రిపేరింగ్ ద ఫుడ్ బై ప్లాంట్స్ ఈజ్ జనరలీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటోసింథటిక్ యాక్టివ్ రేడియేషన్, అంటే పార్ అని అంటారు. ఫోటోసింథటిక్ యాక్టివ్ రేడియేషన్. సో టోటల్ సన్లైట్లో ఎంత ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది ప్లాంట్స్ ద్వారా, ఓన్లీ 2 to 10% మాత్రమే సరిపోతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ కింద డీప్ సీని తీసుకున్నారనుకోండి. సో అప్పర్ లేయర్లో వాటర్ అంటే అప్పర్ సర్ఫేస్ ఏరియా వాటర్లో లైట్ రీచ్ అవుతుంది, కానీ డీప్ సర్ఫేస్ ఏరియాస్లో సో ప్లాంట్స్లో జనరలీ plants will take energy, and at the same time the organisms which are living in the water will also take the light as a source of energy, that is sunlight as a source of energy. So if you see deep water లో ఉందనుకున్నాను, సో ఫర్ సర్టన్ ఎక్స్టెంట్ లైట్ పెనిట్రేట్ అవుతుంది, ఆ తర్వాత లైట్ పెనిట్రేట్ అవ్వదు. సో ఇక్కడ లైట్ అనేది వెళ్ళదు. సో అలాంటి ఆర్గానిజమ్స్లో లైట్ అనేది లేకుండానే దే విల్ టేక్ అదర్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఫర్ యాజ్ ఎనర్జీ సోర్స్ అనమాట. కెమికల్స్ని ఎనర్జీ సోర్స్గా యూజ్ చేసుకుంటాయి. ఓకే, సో హియర్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్. ప్లాంట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ అంటారు అనమాట. ఆటోట్రాఫిక్ అని అంటారు ఎందుకు అంటే దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై యూటిలైజింగ్ ద సన్లైట్. సో ఈ సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ సోర్స్ అంటే ఎనర్జీ సోర్స్ కింద యూజ్ చేసుకొని అవుట్ ఆఫ్ ద టోటల్ సన్లైట్ విచ్ ఇస్ రిలీజ్డ్ 2 to 10% is utilized for the preparation of the food. Okay, so that energy which is used is called PAR, photosynthetically active radiation. ఈ 2%ని ఫోటోసింథటిక్ యాక్టివ్ రేడియేషన్ అంటారు. అంటే ఫోటోసింథసిస్కి యూజ్ అయ్యేటువంటి సన్లైట్ని పార్ అని అంటారు, ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్ అంటారు. సో 2 మార్క్స్లో ఇవి ఇంపార్టెంట్ చాలా. అండ్ ఇఫ్ ఇట్ డెట్రైటస్ ఫుడ్ చైన్ అంటే డెడ్ మెటీరియల్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఫుడ్ చైన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో మీకు అంటే ఏ ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, డెడ్ మెటీరియల్ పైన ఆధారపడేటువంటి ఆర్గానిజమ్స్. అంటే డెత్ మెటీరియల్ ఏదైతే చనిపోయింది అనుకోండి, ఆ మెటీరియల్ పైన బ్యాక్టీరియా, ఫంగై ఇవన్నీ కూడా దే విల్ సర్వైవ్ అనమాట. సో దిస్ బ్యాక్టీరియా అండ్ ఫంగై దే విల్ సర్వైవ్ ఆన్ ద డెడ్ మెటీరియల్ అండ్ దే విల్ యాక్ట్ లైక్ అ డికంపోజర్స్. ఈ డెడ్ మెటీరియల్స్ నుంచి అవి ఫుడ్ని తీసుకొని సాప్రోఫైట్స్ అంటారు జనరల్గా. సో దాట్ అంటే ఈ డెట్రైటిస్ ఫుడ్ చైన్లో డెడ్ మెటీరియల్ పైన బ్యాక్టీరియా, ఫంగై ఇవి రెండు కూడా డీకంపోజర్స్ లాగా పనిచేసి ఫుడ్ని డిగ్రేడ్ చేస్తాయి అనమాట. అలా డిగ్రేడ్ చేసి ఆర్గానిక్ మెటీరియల్ని, ఆర్గానిక్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాటిని మళ్ళీ వేరే ఆర్గానిజమ్స్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో అలా ఎనర్జీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్లో తీసుకోండి, అంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్లో గ్రాస్ అనేది ప్రొడ్యూసర్ అయితే ఈ గ్రాస్ తినేటువంటి గ్రాస్ హాపర్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్ లాగా పనిచేస్తాయి. సో ప్రొడ్యూసర్స్ అనేవి జనరల్గా ప్లాంట్స్ అవ్వచ్చు లేదా గ్రాస్ అవ్వచ్చు. ఓకే, సో ఇవి సన్లైట్ నుంచి 2 to 10% ఆఫ్ సన్లైట్ని తీసుకొని ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అందుకనే వీటిని అంటే గ్రాస్ని, ప్లాంట్స్ని
జనరల్గా ప్రొడ్యూసర్స్ అంటారు. ఓకే, సో ఇవి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అనమాట. సో ఫస్ట్ ట్రాఫికల్ లెవెల్ నుంచి సెకండ్ ట్రాఫిక్ లెవెల్కి ఎనర్జీ ప్రాసెస్ అవుతుంది. అండ్ సెకండ్ ట్రాఫిక్ లెవెల్ నుంచి సెకండరీ కన్జ్యూమర్స్ మళ్ళీ ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ కన్జ్యూమర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ని హర్బివర్స్ అంటాం. అంటే ప్లాంట్ మెటీరియల్ తింటాయి కాబట్టి వాటిని హర్బివర్స్ అంటాం. సో ఈ హర్బివర్స్ని తినేటువంటి వాటిని అంటే జనరల్గా కార్నివర్స్. సో జనరల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాస్ ఉందనుకోండి, ఇక్కడ గ్రాస్ హాపర్ ఉంది. ఈ గ్రాస్ హాపర్ని తినేటువంటిది బర్డ్స్ తింటాయి జనరల్గా. సో బర్డ్స్ ఆర్ ప్రైమరీ కార్నివర్స్. ఇక్కడ కార్నివర్స్ అనమాట ఇవి. అంటే దే ఆర్ ఈటింగ్ ద యానిమల్ అండ్ దెన్ దిస్ యానిమల్ ఈజ్ ఈటెన్ బై అనదర్ యానిమల్. సో ఇలా ఒక ఆర్గానిజంని ఇంకో ఆర్గానిజం తినడం ద్వారా ఎనర్జీ అనేది ఫ్లో అవుతుందన్నమాట. ఓకే, సో జనరల్గా ఫుడ్ ప్రొడ్యూస్ చేసేవి ప్రొడ్యూసర్స్ అంటే గ్రాస్ అండ్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ మినహాయించి మిగతా అన్నీ కూడా కన్స్యూమర్సే తింటాయి, కానీ అవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకోలేవు. సో దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్స్ అండ్ దీస్ ప్రైమరీ కన్స్యూమర్స్ ఆర్ ఈటెన్ బై సెకండరీ కన్స్యూమర్స్ అండ్ సెకండరీ కన్స్యూమర్స్ ఆర్ ఈటెన్ బై టెరిషరీ కన్స్యూమర్స్. ఓకే, సో అలా ఎనర్జీ అనేది ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజం వెళ్తుందన్నమాట. సో ఇక్కడే మనకి లిన్మన్ అనేటువంటి సైంటిస్ట్ తన 10% లా అంటే లాస్ట్ టైం నేను ఎకలాజికల్ పిరమిడ్స్లో చెప్పాను కదా 10% లా అంటే లిన్మెన్ లా అని కూడా అంటారు దీన్ని. సో దిస్ పర్సన్ he said that the energy which is going from one organism to other organism it is only 10%. ఓకే, అంటే సన్లైట్ నుంచి ఒక 1 మిలియన్ జోల్ వచ్చింది అనుకోండి సన్లైట్, అవుట్ ఆఫ్ దాట్ ఓన్లీ 10,000 joules are taken by the plants and out of that it is shifting only 1,000 joules to the next trophic level and again this from this primary consumer only 100 joules is taken by the secondary consumer and the third tertiary consumer is taking only 10 joules. అందుకనే ట్రాఫిక్ లెవెల్స్ మీరు ఎప్పుడైనా చూడండి ఇట్ విల్ బి లిమిటింగ్ ఓన్లీ టు 4 to 5 ట్రాఫిక్ లెవెల్స్ మాత్రమే ఉంటాయి. అంతకంటే పైకి వెళ్ళారనుకోండి ద ఎనర్జీ విల్ డిక్రీజ్. సో అందుకనే దే విల్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 1 to 5 or 4 ట్రాఫిక్ లెవెల్స్. అంటే ఫుడ్ చైన్లో మీరు చూసుకున్నట్లయితే ట్రాఫిక్ లెవెల్స్. సో ఈ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అంటే ఎవరు ప్రొడ్యూసర్స్, సెకండ్ ట్రాఫిక్ లెవెల్ అంటే కన్స్యూమర్ ప్రైమరీ కన్స్యూమర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాస్ ఉందనుకోండి, గ్రాస్ హాపర్ గ్రాస్ని తింటుంది. సో ఈ గ్రాస్ హాపర్ అనేది ప్రైమరీ కన్స్యూమర్. ఈ గ్రాస్ హాపర్ని తినేటువంటి బర్డ్ సెకండరీ కన్స్యూమర్, థర్డ్ ట్రాఫిక్ లెవెల్ అనమాట అది. అలా ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి. సో మినిమం మనకి 4 to 5 మాత్రమే ఉంటాయి, ఎందుకంటే ఎనర్జీ అనేది యాజ్ అ ట్రాఫిక్ లెవెల్ గోస్ ద ఎనర్జీ విల్ డిక్రీజ్ అనమాట. సో దాట్ ఈస్ ద థింగ్. అంటే ఎనర్జీ ఓన్లీ 10% మాత్రమే నెక్స్ట్ లెవెల్కి పాస్ అవుతుంది అండ్ ద రిమైనింగ్ థింగ్ విల్ బీ లాస్ట్. ఓకే, అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఏం చెప్పారు? ద ఎనర్జీ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ బట్ ఇట్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని చెప్పారు. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంతేగాని అది డిస్ట్రాయ్ అవ్వదు, అలాగే క్రియేట్ అవ్వదు అని చెప్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ లా. And according to the second law of thermodynamics, what happens is the energy transformed does not occur unless there is a energy degradation. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎనర్జీ అనేది డిగ్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అవుట్ ఆఫ్ 10,000 joules ఓన్లీ 1,000 joules ఈజ్ గోయింగ్ టు ప్రైమరీ కన్స్యూమర్. అంటే ఏంటి, రిమైనింగ్ ఎనర్జీ ఈజ్ లాస్ట్. ఓకే, ఆ ఎనర్జీ అనేది లాస్ అయిపోతుంది అనమాట, హీట్ రూపంలో లాస్ అవుతుంది. ఓకే, సో దాట్ ఈస్ ద థింగ్. సో హియర్ దాట్స్ వై ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ లోవర్ ఆర్గానిజమ్స్ అంటే ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ టు ద సెకండ్ ట్రాఫిక్ లెవెల్ అండ్ దెన్ టు థర్డ్ అండ్ ఫోర్త్ ఫైనల్లీ. ఓకే, సో ఇక్కడ 10% లా అనేటువంటిది లిండ్మెన్ అనేటువంటి సైంటిస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ if you see if you see in case of grazing food chain it will be like this. Aquatic food chain లో చూసుకున్నట్లయితే అంటే aquatic సిస్టంలో ఈకోసిస్టంలో ఏమవుతుంది, ఫైటోప్లాంక్టాన్స్ జూప్లాంక్టాన్స్ ఉంటాయి. సో ఫైటోప్లాంక్టాన్స్ వాట్ దే విల్ డూ, దే విల్ ప్రొడ్యూస్ ద ఫుడ్, దే ఆర్ ఆటోట్రోప్స్ అనమాట. సో ఫైటోప్లాంక్టాన్స్ నుంచి జూప్లాంక్టాన్స్కి ఫుడ్ వెళ్తుంది. ఓకే, అంటే ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది అనమాట. అండ్ ఇఫ్ యూ టేక్ ఫుడ్ వెబ్స్లో చూసుకున్నట్లయితే ఇలా ఒక సింగిల్ చైన్ ఉండదు ఫుడ్ వెబ్స్లో. అంటే ఇప్పుడు ఒకవేళ గ్రాస్ ఉందనుకోండి, గ్రాస్ హాపర్ తినొచ్చు. ఆ గ్రాస్ హాపర్ని బర్డ్సే తినాలని లేదు, ఫాక్స్ తినొచ్చు, ఫాక్స్ కాక మళ్ళీ సో అలా డిఫరెంట్ చైన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ని గోట్ తినదు అనుకోండి, ఆ గోట్ని మ్యాన్ కూడా తినొచ్చు, ఆ గోట్ని ఫాక్స్ కూడా తినొచ్చు. అలా ఫాక్స్ని మళ్ళీ
లయన్ తినొచ్చు లేదా టైగర్ తినొచ్చు. సో అలా వెబ్ అంటారనమాట. ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి అనమాట, ఒకదానికి ఇంకోటి లింక్ అయ్యి ఉంటాయి. సో ఇలా ట్రాపికల్ లెవెల్స్ అన్నీ లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి దాన్ని ఫుడ్ వెబ్ అని అంటారు. స్ట్రైట్గా ఒకవేళ వెళ్ళిందనుకోండి, ఓన్లీ సింగిల్ వేలో వెళ్తే కనుక దాన్ని ఫుడ్ చైన్ అంటారు. ఫైన్. సో ఇంటర్లింక్ అయ్యి ఉంటే వాటిని ఫుడ్ వెబ్స్ అంటారు. ఫైన్. సో హియర్ మెయిన్లీ producers are playing very important role for producing the food material. Okay, they are acting like a autotrophs, whereas the other one are heterotrophs. They are depending on other organisms for the food material. Okay, and one more thing we have to discuss here, that is standing crop. సో స్టాండింగ్ క్రాప్ అంటే ఏంటి అంటే ద నెట్ బయోమాస్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం యొక్క నెట్ మాస్ని, బయోమాస్ని స్టాండింగ్ క్రాప్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా ఒక ఆర్గానిజంలో తీసుకుంటే 2 weights ఉంటాయి, డ్రై వెయిట్ అండ్ వెట్ వెయిట్. ఈ వాటర్ కంటెంట్ని వెట్ మాస్ అంటారు అనమాట. విత్ వాటర్ వెట్ మాస్ అంటారు. వితౌట్ వాటర్ని తీసేసి ద రిమైనింగ్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని డ్రై మాస్ అంటారు. ఇది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. డ్రై మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఆల్వేస్ ఈ డ్రై మాస్ని కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. సో హియర్ ద స్టాండింగ్ క్రాప్ ఈజ్ నథింగ్ బట్ ద డ్రై వెయిట్ ఆఫ్ అన్ ఆల్ ద లివింగ్ ఆర్గనిజం పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియా తీసుకున్నట్లయితే అక్కడ నివసించేటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటి యొక్క డ్రై వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తే స్టాండింగ్ క్రాప్ అంటారనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద థింగ్. అండ్ నెక్స్ట్ హియర్ ద నంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఈజ్ లిమిటెడ్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, డిస్కస్ చేశాను. ట్రాఫిక్ లెవెల్స్ ఎప్పుడు కూడా లిమిట్ అయి ఉంటాయి. ఎందుకు అంటే ద ఎనర్జీ ఫ్లోయింగ్ ఈజ్ ఓన్లీ 10%. ఓకే, ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి ఎంత ఎనర్జీ వెళ్తుంది? 10 joules. సో 10% మాత్రం వెళ్తుంది. సో సన్ అనుకోండి, ఒకవేళ సన్ నుంచి మనకి ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో అవుట్ ఆఫ్ 1 million joules ఎనర్జీ అనేది ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్కి 10,000 joules వెళ్ళింది అనుకోండి. అవుట్ ఆఫ్ 1 million joules, only 10,000 joules is going to first trophic level. And from this 10,000 joules, only 1,000 joules is going to second trophic level. And from there, only 100 joules is going to third trophic level. And finally, to the fourth trophic level, it is only 10 joules. And climax carnivores లేదా క్లైమాక్స్ కన్జ్యూమర్స్లో తీసుకున్నట్లయితే ఓన్లీ 1 joule it is going. అంటే ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తున్నా కొద్దీ. అందుకనే ఓన్లీ మనకి ఒక ఫుడ్ చైన్లో కానీ ఫుడ్ వెబ్లో చూసుకుంటే ఓన్లీ 1 to 5 ట్రాఫిక్ లెవెల్సే ఉంటాయి, 4 to 5 ట్రాఫిక్ లెవెల్సే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఎనర్జీ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దాట్ ఈస్ ద థింగ్. సో దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అదర్ ఆర్గానిజం. సన్ ఈజ్ ద మేజర్ సోర్స్, బట్ సన్ నుంచి వచ్చేటువంటి లైట్ని ఓన్లీ ప్రొడ్యూసర్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకోగలుగుతాయి. అంటే ఫోటోసింథటిక్ ప్లాంట్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకోగలుగుతాయి. మిగతా ఎనర్జీ మాత్రం వేరే ఆర్గానిజమ్స్కి ఈ ప్లాంట్స్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. అలా ఈ ప్లాంట్స్ని తిన్నటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, హర్బివర్స్, ఆ హర్బివర్స్ని తినేటువంటి ఆర్గానిజమ్స్ వేరే ఉంటాయి, అంటే సెకండరీ కన్జ్యూమర్స్. సో అలా ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి ఫుడ్ అనేది వెళ్తూ ఉంటుంది. And that food is acting like the energy source. Okay, out of that food total energy lo only 10% is being shifted to one organism to other, and the remaining amount of energy is released back into the nature in the form of heat. Okay, so that is the thing. So just go through this answer, and it is very easy and important question. Okay, thank you.